అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. రామాయణం ఒక పవిత్రమైన హిందూ గ్రంథం. మనిషి ఎలా జీవించాలో రామాయణం ద్వారా తెలుస్తుంది. ఇటువంటి రామాయణ ఇతిహాసాన్ని పాకిస్తాన్ గడ్డపై నాటకంగా ప్రదర్శించారు. అంతేకాదు రాముడు, సీత, రావణుడు వంటి కీలక పాత్రలను పాకిస్తాన్ కళాకారులే ప్రదర్శించడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వారి నటనకు ప్రేక్షకుల నుంచి జేజేలు లభించాయి. కరాచీలోని ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ పాకిస్తాన్లో ఈ నాటకాన్ని మొదటిసారి ప్రదర్శించారు. ఈ నాటక బృందం రామాయణం సారాంశాన్ని గౌరవిస్తూ స్థానిక సాంస్కృతిక సందర్భాలకు అనుగుణంగా కొన్ని సవరణలు చేసింది. సంగీతం, దుస్తుల విషయంలో పాకిస్తానీ శైలిని అనుసరించింది. అయినప్పటికీ రామాయణం మూల కథను, దాని నీతి సందేశాలను వక్రీకరించకుండా జాగ్రత్త వహించారు. రామాయణం ఒక సార్వత్రిక కథ. ఇది సరిహద్దులను దాటి అందరినీ ఆకర్షిస్తుంది. మేం ఈ కథను పాకిస్తానీ ప్రేక్షకులకు అందించడం ద్వారా సాంస్కృతిక వారధిగా దీనిని ఉపయోగించాలని భావించామని నాటక దర్శకుడు యోగేశ్వర్ కరేరా తెలిపారు. పాకిస్తాన్కు చెందిన యోగేశ్వర్ కరేరా రానా కజ్మాకు నాటక రంగంపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేది. థియేటర్ ఆర్ట్స్ పలు విభాగాలలో శిక్షణ సైతం పొందారు. మరికొందరితో కలిసి నాటక బృందంతో కలిసి గత నవంబర్లో ది సెకండ్ ఫ్లోర్ పేరిట ఒక ఆర్ట్ గ్యాలరీలో తొలిసారి రామాయణాన్ని ప్రదర్శించారు. స్థానికుల నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో వీరికి మరింత ఉత్సాహం పెరిగింది. కృత్రిమ మేధా సాయంతో వేదికను రంగులమయంగా మార్చి ఆర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ కరాచీలో 3 రోజుల పాటు రామాయణాన్ని ప్రదర్శించారు. స్థానికులు సహా పలువురు ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. డ్రామాకు మంచి స్పందన వచ్చిందని డైరెక్టర్ యోగేశ్వర్ కరేరా చెప్పారు. నటీనటుల నటనను చాలామంది విమర్శకులు ప్రశంసించారని తెలిపారు. కథ చెప్పడంలో నిజాయితీ, డైనమిక్ లైటింగ్, లైవ్ మ్యూజిక్, రంగురంగుల దుస్తువులు, ఉత్తేజకరమైన డిజైన్లు అన్నీ ప్రదర్శన గొప్పతనాన్ని మరింత పెంచాయని ఫిలిం క్రిటిక్ ఒమైర్ ఆలవి తెలిపారు. రామాయణం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రతిధ్వనించే కథ కాబట్టి కథనం అత్యున్నత స్థాయిలో ఉందని ఆయన కొనియాడారు. సీత పాత్రను పోషించిన నిర్మాత రానా కజ్మీ పురాతన కథను ప్రేక్షకులకు సజీవ అనుభవంగా తీసుకురావాలనే ఆలోచన ఆసక్తిని కలిగించిందని తెలిపారు. ఇక రామాయణం నాటకాన్ని ప్రదర్శిస్తే స్థానికంగా విమర్శలు, బెదిరింపులు ఎదురవుతాయని ఎప్పుడూ భావించలేదని డైరెక్టర్ యోగేశ్వర్ కరేరా తెలిపారు. మొత్తంగా పాకిస్తాన్ కళాత్మక సామర్థ్యాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.